సీఎం రేవంత్ రెడ్డికి సన్మానం చేయనున్నారు సినీ కార్మికులు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 24 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్ లో అభినందన సభ ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం జరగనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈరోజు సినీ కార్మికులను అయితే కలవబోతున్నారని చెప్పాలి. ముఖ్యంగా 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన సినీ కార్మికుల కోసం ఈరోజు యూసుఫ్గూడలోని పోలీస్ గ్రౌండ్స్లో అభినందన సభ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 10,000 మంది పైగా పట్టే విధంగా అయితే ఈ సభను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అంటే ఎప్పుడూ లేని విధంగా, ఎక్కడ లేని విధంగా ఇప్పటివరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా సినీ కార్మికులతోటి స్వయంగా కలిసింది లేదు. కాబట్టి ఈసారి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. గతంలో జరిగిన సమస్యలకు కూడా ఆయన చాలా వరకు పరిష్కారం చూపారు. కాబట్టి సినీ కార్మికులు కూడా ఆయనతోటి కలవాలని చెప్పేసి, మాట్లాడాలని చెప్పేసి కూడా ఆలోచించడంతో అందుకు అనుగుణంగా అయితే ఈరోజు ప్రత్యేకంగా ఆయన సినీ కార్మికులను అయితే కలవబోతున్నారు. అందుకు గాను అభినందన సభ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 10,000 మంది పట్టే విధంగా ఈ సభను అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వీపీఐపీలకు సంబంధించి కావచ్చు, వీఐపీలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రత్యేకంగా గ్యాలరీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనతో పాటు మాట్లాడడానికి ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాము. సార్ చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే ఎప్పుడు లేని విధంగా ముఖ్యమంత్రి విషయానికి వస్తే సినీ కార్మికులతోటి స్వయాన ఈరోజు అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. సినీ కార్మికులతోటి మాట్లాడబోతున్నారు, ఆయన కలవబోతున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? ఏర్పాట్ల గురించి ఏం మాట్లాడతారు? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మన తెలుగు చిత్ర పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి గారిని కార్మికులు కలిసిందే లేదు. అటువంటిది కార్మికులందరినీ కూడా అక్కును చేర్చుకొని కార్మికుల కష్టాలన్నీ తెలుసుకొని మీకు నేనున్నానని భరోసా ఇచ్చిన మా ముఖ్యమంత్రి గారికి మేము సన్మానం చేసుకుందామని అప్పుడే నిర్ణయించుకున్నాం. ఎందుకంటే మా కార్మికులు కలవటం ఒక ఎత్తు అయితే, కార్మికులు సీఎం గారిని సన్మానించుకుంది కూడా ఈ 50 ఏళ్ళ చరిత్రలో లేదు. మేము అడిగిన వెంటనే మీరు హ్యాపీగా ఉంటే నేను సన్మానానికి వస్తాను, కానీ మీరు హ్యాపీగా లేకుండా, మీ యొక్క హ్యాపీనెస్ లేకుండా నేను రావటం మంచిది కాదు అన్నారు. కాబట్టి మాకు ఏదైతే ఉన్నాయో మా కష్టాలన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది. వారు అన్నిటి కూడా సానుకూలమైన మంచి భరోసా ఇచ్చారు. దానికి మేము సానుకూలంగా అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఒక ఆరోగ్యం విషయంలో మీకు తెలియదు కాదు, అసలు మనకి కుటుంబాల్లో ఎలా ఉంటుందో కూడా తెలియదు కాదు. అటువంటిది ఆ డెత్ ఫండ్ కానీ, ఆరోగ్యశ్రీ పథకాలు కానీ ఇవన్నీ కూడా కార్మికులు వర్తింపజేసే విధంగా మాకు చేస్తాను. ఆ రోజు చేయడానికి నా ప్రయత్నం చేస్తానని చెప్పడం కాదు, ఆ రోజు చేస్తానని చెప్పారు, కానీ తర్వాత వెంటనే చేసి చూపెట్టారు. అటువంటి ముఖ్యమంత్రి మాటల ముఖ్యమంత్రి కాదు, చేతల ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి గారి గురించి మనం బయట వింటమే కానీ కార్మికులు అయితే ఎప్పుడు వినలేదు. మా సినీ కార్మిక లోకమంతా కూడా ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాము. మా ఏర్పాట్లు మాకు తగ్గ విధంగా మేము చేస్తున్నాం. మేము సినిమా వారం కాబట్టి మా సినిమా స్టైల్లో మా వర్కర్, ప్రతి ఒక్క వర్కర్ కూడా మేము దీంట్లో మమేకమై, ఇది ఎవరో బయట ఈవెంట్లు కాదండి, మా సినిమా ప్రపంచం అంతా కలిసి, మా సినిమా కార్మికులు అందరం కలిసి ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క డిపార్ట్మెంట్, మాకు 24 శాఖలు ఉంటాయి కాబట్టి 24 శాఖలు ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క ఫంక్షన్ ఏర్పాటు చేసుకుంటున్నాం. సెట్ వాళ్ళు సెట్ వేస్తున్నారు, ఆర్ట్ వాళ్ళు ఆర్ట్ వేస్తున్నారు, స్టేజ్ వాళ్ళు స్టేజ్ వేస్తున్నారు, ఎల్ఈడి వాళ్ళు ఎల్ఈడి, లైట్లు అట్లా అందరం భాగస్వామ్యం చేసుకొని మా సొంత ఖర్చులతో మేము చేసుకుంటున్న కార్యక్రమం అండి. సెక్రటరీ అమ్మిరాజ్ గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు లేని విధంగా ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా సినీ కార్మికులతోటి స్వయంగా మాట్లాడింది లేదు, వాళ్ళ సమస్యలు దగ్గరుండి చూసింది కూడా లేదు. అలాంటిది మీరు అభినందన సభ అనేది ఏర్పాటు చేయడం, ఆ తర్వాత ఈయన పాల్గొనడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఒక శుభ పరిణామం. ఇండస్ట్రీకి పెద్దలందరూ కలుస్తారు. ఎప్పుడు ముఖ్యమంత్రులేమో, కన్సర్న్ మినిస్టర్ని ఎప్పుడైనా ఎవరైనా ఇండస్ట్రీ నుంచి వెళ్ళి కలుస్తారు. వారి అవసరాల కోసం, లేకపోతే ఇండస్ట్రీ శ్రేయస్సు కోసం కూడా కలుస్తూ ఉంటారు. రీసెంట్గా జరిగిన కార్మికుల వేతనాల సమస్యల నుంచి బయటపడడానికి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మేము ఆ రోజు తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు మాకున్న కార్మికుల సైడ్ ఉన్నా ఓకే చేసి, ఆయన మాటకి గౌరవించి వెంటనే మేము సమ్మెను ఉపసంహరించుకొని పనిలోకి వెళ్ళి వర్క్ చేస్తూ ఉండగా మరి గవర్నమెంట్ కమిటీ వేస్తామని చెప్పి సీఎం గారు అపాయింట్మెంట్ ఇచ్చి వారే మమ్మల్ని పిలిపించి, ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే మేము కలవాలనుకున్నాం, కానీ వారే మమ్మల్ని కబురు చేసి పిలిపించారు. రండి కార్మికుల మీ లీడర్స్ ఎవరుంటారు రండి అని చెప్పేసి వారందరినీ కూడా ఇంటికి పిలిపించి, చాలా భారీ వర్షం ఉందండి ఆ రోజు, మొహాల్లో నీరు ఉంది, అయినా కూడా వారి ఇంటికి లోపలికి పిలిపించుకుని వారి కూర్చుని సీటు పక్కన మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టుకుని స్వయంగా మీ సమస్యలు ఏంటని ప్రతి యూనియన్ మెయిన్ అధ్యక్షులు కానీ మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడాలనుకుంటే మీరు మాట్లాడిన ప్రతిదీ వివరంగా సమస్యలన్నీ తెలుసుకుని కూలంకుషంగా దాన్ని చక్కగా అవగాహన చేసుకుని మీకు నేను ఉన్నానని భరోసా ఇచ్చి దిల్ రాజు గారి ఆధ్వర్యంలో మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది. అట్లాగే భరతభూషణ్ గారు ఛాంబర్ కూడా పంపించారు, సపోర్ట్ చేశారు మాకు. పేదవారు ఎవరైతే ఉంటారో ఈ ఆరోగ్య బీమా పథకాలు ఏవైతే
కింద స్థాయి వర్గాలకు వచ్చే అన్నీ కూడా సినీ కార్మికులు కూడా కష్టపడుతున్నారు కాబట్టి వారందరికీ వారి కుటుంబాలందరికీ వర్తించాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చి మమ్మల్ని చాలా గౌరవించారండి. అందుకోసం మేము అక్కడే అడిగాం, మీకు సన్మానం చేసుకుంటాం, గౌరవించుకుంటాం సార్, మాకు సమయం కేటాయించండి అంటే ఈరోజు అనుకోకుండా ఆ సమయం కేటాయించారు. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఏ ముఖ్యమంత్రి గారిని మేము ఇంతవరకు చాలామంది వేరే వేరే కలిసి నాయకులుగా ఇలాగ కార్మిక వర్గాల నుంచి కార్మిక సంఘాల నుంచి ఇలా వెళ్ళడం చాలా సంతోషకరంగా ఉంది. మా ప్రధాన డిమాండ్లు రెండే మేము అడిగింది ఆ రోజున. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మా ప్రధాన డిమాండ్లు 9 to 9 1.5 కాల్ షీట్ చేయమని, సండేస్ మాకు ఆనవాయితీగా ఉన్న డబల్ కాల్ షీట్ని దాన్ని వాళ్ళు సింగిల్ కాల్ షీటు 1.5 అని ఇలా చేస్తుంటే అలా చేయొద్దు. సండేస్ మాకు డబల్ కాల్ షీట్ కావాలని ఈ రెండు ప్రధాన డిమాండ్లు అడిగాం. 100% ఆ రెండు ప్రధాన డిమాండ్లకి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం జరిగింది, నిర్మాతలను కూడా ఒప్పించడం జరిగింది. దాని గురించే మా కృతజ్ఞతగా, ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో ఏదైనా ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలంటే చాలా రోజులు పట్టేది. 100% ఆ కృతజ్ఞతా భావంతోనే మా రుణం తీర్చుకుందాం అనే ఉద్దేశంతో ఈ రోజుని సభ ఏర్పాటు చేసి ఆయనకి అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. సినీ కార్మికుల విషయంలో వాళ్ళ సమస్యలను పరిష్కరించినందుకు గాను ప్రత్యేకంగా ఆయనను సన్మానించేందుకు, ఆయనకి కృతజ్ఞత తెలిపేందుకైతే ఈ సభనైతే ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు అంటే ఉదయం నుంచి కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకి ఈ సభ అయితే ప్రారంభం కానుంది. ఆ ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొంటారు. ఆయనకి సినీ కార్మికులు అయితే సన్మానం చేయనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే ఇక్కడ చేస్తున్నారని చెప్పాలి. కెమెరా పర్సన్ పరశురామ్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్.